ఈరోజు సేవ్ సింగరేణి పేరుతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టడం జరిగింది. వాస్తవానికి సింగరేణి అంతా కూలిపోతుంది, దోచుకొని పోతున్నారు. కాంట్రాక్టర్ల చేతిలో సింగరేణి పడిపోయింది. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన తర్వాతనే సింగరేణికి రక్షణ లేకుండా పోయింది. కార్మికులు ఒక వాదన వస్తుంది, సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు సేపుకున్న సింగరేణి తెలంగాణలో వచ్చినాక సర్వనాశనమైంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత జాగృతి హెచ్ఎంఎస్ తీసుకుంటుంది. దానికోసమే కొత్త ప్రాజెక్ట్స్ రావాలి. ఒక ప్రాజెక్ట్ రాలేదు. మ్యాన్ పవర్ పెరగాలి, మ్యాన్ పవర్ పెరగలేదు. 54,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మనకి ఇవ్వాలి, సింగరేణికి ఇవ్వాలి. రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమకు ప్రభుత్వం బాకీ ఉన్నది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు వాళ్ళు ప్రభుత్వం దగ్గర పైసలు అడుగుతారు, మాకు డబ్బులు కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలి, డెవలప్మెంట్ కొరకు ఫండ్స్ కావాలని అడుగుతారు. కానీ ఇక్కడ సింగరేణిలో తెలంగాణలో ఉల్టా ఉన్నది. ప్రభుత్వమే బాకీ ఉంది, ఉచిత బొగ్గు తీసుకున్నది, తక్కువ రేటు కరెంట్ తీసుకున్నది, పైసలు కట్టలేదు. ఆ పైసలు ఒకవేళ బ్యాంకులో డిపాజిట్ పెడితే సంవత్సరానికి 7% ఇంట్రెస్ట్ అయినా 3,000 కోట్ల రూపాయల దాకా లాభం దాంట్లోనే చూపించవచ్చు. అవన్నీ ఉపగొలిపోయి దాన్ని సేవ్ చేయడానికి రక్షించడం, సింగరేణిని రక్షించాలి, సింగరేణి కార్మికుల హక్కులను కాపాడాలి. వెల్ఫేర్ మధ్య కుప్పకూలింది. చెప్పుకోవడానికి పోతే పట్టుకొని అన్నట్టు ప్రభుత్వాలు బెదిరిస్తున్నాయి. మీరంతా దొంగ పిల్లల మీద ఉన్నారు, మిమ్మల్ని బయటికి తీసేస్తాం, మెడికల్ బోర్డు అంతా అవకతవకలు ఉంది, మేము మీ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. అసలు సిబిఐ ఎంక్వైరీకి తెలంగాణ సిబిఐ ఏమీ పనిచేయదు, గవర్నమెంట్ ఆధీనం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వెంటనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి సింగరేణి తీసుకొస్తే భయంతో ఉంటారు. కోల్ ఇండియాలో ఉంది, డైరెక్టర్ లెవెల్ కూడా జైలు పంపించిన దాఖలు ఉన్నాయి, డిస్మిస్ చేసిన దాఖలు ఉన్నాయి. సింగరేణి విచ్చలవిడిగా దోచుకుంటున్నాం. వీళ్ళకు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రక్షణగా ఉన్నారు. కనుక సేవ్ సింగరేణి రక్షించుకుంటేనే దేశంలో మన తెలంగాణలో ఉన్న ఏకైక అతిపెద్ద ఇండస్ట్రీ, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ, రెవెన్యూ వస్తుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇటువంటి కంపెనీ కొలాప్స్ చేయకుండా కాపాడడానికి ఇవాళ మేము సేవ్ సింగరేణి కార్యక్రమం పెట్టడం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ప్రజాగళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.